హాయ్! ఇప్పుడు నేను మీకో ప్లేస్ చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లేస్ హైదరాబాద్‌లో తెలియని వాళ్ళే ఉండరు. ఈ ప్లేస్ ఏమనుకుంటున్నారా? శిల్పారామం. మొన్న హాలిడేస్‌లో వీకెండ్‌లో మేము పిల్లలతో ఎంజాయ్ చేయడానికి శిల్పారామంకెళ్ళాం. మనకి ఫస్ట్ రైట్‌లో ఎంట్రీ టికెట్స్ ఉంటాయన్నమాట. ఆ టికెట్స్ తీసుకోవాలి చిల్డ్రన్స్‌కి, అడల్ట్స్‌కి. మేమైతే టికెట్స్ బై చేసుకొని లోపలికెళ్తున్నాం. ఇప్పుడు మీకు ఓవరాల్‌గా శిల్పారామం బయట ఎంట్రీ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఉంటాడు. అక్కడ చాలా బావుంటుంది. నెక్స్ట్ లోపలికెళ్ళాక చూడండి ఇక మనకి ఇంకా స్టాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ శిల్పారామంలో బయట దొరకనాటివి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేటివి మనకి ఇక్కడ అవైలబుల్ అవుతాయి. అంటే బట్టలు, ఇంకా హౌస్‌కి యూజ్ చేసుకునే థింగ్స్, ఇట్లా హ్యాంగింగ్స్, ముత్యాలు, పల్స్‌వి, నెక్స్ట్ ఇంకా ఇలా రాగి లోహాలతో చేసిన బొమ్మలు, వినాయకుడు చూడండి, కృష్ణుడు, ఏనుగులు, ఇలా మనకి హౌస్ డెకరేట్ చేసుకునేటివి, మనం ఫ్లవర్స్, వాటర్ పోసిన పాట్స్, ఇంక ఇలా జూట్ బ్యాగ్స్, లంబాడీ డ్రెస్సులు, ఇంక పిల్లలకి ఫ్రాక్స్ కానివ్వండి, వెరైటీ డిఫరెంట్ డ్రెసెస్, కుర్తీస్, ఇంకా ప్లాజో సెట్స్, ఇలా అనార్కలి మోడల్ ఫ్రాక్స్, ఇంకా కలంకారీవి, పోచంపల్లి అలాంటివన్నీ దొరుకుతాయి మనకి. ఇక్కడ చూడండి హ్యాండ్‌మేడ్ అయిన కుండీలు అంటే ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి, ఇంకా క్లాక్స్, డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న పాట్స్ అలాంటివన్నీ మనకి రీజనబుల్ రేట్స్‌లో శిల్పారామంలో అవైలబుల్ అవుతాయి చూడండి. ఇది ఇంటికి హ్యాంగింగ్స్ చేసుకుంటాం కదా! ఇది మ్యూజియం చూడండి. నేను మీకు బయట నుంచి చూపిస్తున్నా. మన లోపలికెళ్తే ఆ మ్యూజియంలో ఆర్ట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడంతా గ్రీనరీగా ఈ ల్యాండ్ ఇదంతా ఎంత బావుందో గదా! గ్రీన్. మా పిల్లలైతే ఇక్కడ షూట్స్ చేసుకున్నారు, డాన్సులేశారు. చాలా ఎంజాయ్ చేశారు శిల్పారామంలో వాళ్ళిద్దరు. ఇంక చూడండి ఇలా మనకి ఆర్ట్‌లేసినట్టు ఈ బొమ్మలు శిల్పారామంలో చాలా బ్యూటిఫుల్‌గా చాలా అంటే చాలా బావుంటాయి. ఇప్పుడు మనం ఇంక లోపలికెళ్తూ ఉంటే మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్‌లో ఇది చూడండి మనం వీల్ ఉంటుంది గదా! అక్కడ నిల్చుకున్నారు. ఇంకా ఆ బొమ్మలు ఎలా ఉన్నాయో అలా ఫోజులు పెట్టి కార్తీ లాసే ఇంకా వాళ్ళ డ్యాడీ దగ్గర ఫోటోస్ తీసుకున్నారు. ఇది చూడండి ఇక్కడ కనిపించేది ఎథ్నిక్ హాల్ అనమాట. ఇక్కడ మనం లోపలికెళ్తుంటే ఇంకా డిఫరెంట్‌గా ఇలా కొయ్య బొమ్మలు, ఇట్లా గుర్రాలు, రకరకాల బొమ్మలతో ఇలా పెయింటింగ్స్, ఆర్ట్స్ అవన్నీ మనం ఇప్పుడు చూడండి ఒక హౌస్‌కెళ్తే మనం బయట వ్యూ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి. అక్కడ మా పిల్లలిద్దరూ నిల్చుకొని ఫోటోస్ తీయించుకున్నారు. ఇంకా చూడండి ఇలా పోతరాజు, ఇంకా డిఫరెంట్ ఆర్ట్స్‌తో బొమ్మలతో శిల్పారామం చాలా బ్యూటిఫుల్‌గా చాలా లుక్ అంటే చాలా బావుంటుంది తెలుసా. నెక్స్ట్ ఇది ఇక్కడ మనం స్టాల్ పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకునే ఆఫీస్ అనమాట అది. నెక్స్ట్ చూడండి ఇలా బోర్డ్స్ అవి గూడా ఉంటాయి. చిన్న కుందేలు చూడండి వాటికి ఆహారం ఏస్తే అవి తింటూ ఉన్నాయి. చాలా ముద్దుగా చాలా బావున్నాయి అవి. నెక్స్ట్ ఇంక చూడండి ఇక్కడేమో మనకి ఇంకా పైకెళ్తే ఇలా స్టోన్‌తో వర్క్ ఉంటదనమాట. ఇవి చూడండి ఆ రాళ్ళు అనుకుంటున్నారా? కాదవి. ఆ స్టోన్ మీద చెక్కినట్టు చిన్న చిన్న బొమ్మలతో అవైతే చాలా అందంగా ఉన్నాయి. ఇది శిల్పారామం పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 ఉంది. చాలా ఉంది. ఇంకా లోపల పార్ట్ 2 అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మీరు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.